మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నారా లోకేష్ ఆయన ఏ పార్టీ అనే కూడా చూడడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే అందరిని కూడా సమానంగా చూస్తాడు. కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ ఏది కూడా చూడడు ఆయన. ఎవరైనా నాకు కష్టం వచ్చిందంటే ఒక పోస్ట్ పెడితే చాలు ముందుండి వాళ్ళు సహాయం చేస్తాడు నారా లోకేష్ గారు. ఆయన ఎంతోమంది కువైట్లో కానీ, దుబాయ్లో కానీ ఇరుక్కుంటే అక్కడ నుంచి ఎంతోమందిని తీసుకొచ్చిన లోకేష్ గారు. అట్లాంటి లోకేష్ గారు వైసీపీ కార్యకర్త అని తెలిసి కూడా అతనికి సహాయం చేశాడు. ఏ పార్టీ అనేది చూడడు ఆయన. కష్టం వస్తే ఎవరికైనా ముందుంటాడు. ఇట్లాంటి నారా లోకేష్ ఆయన ఎదుగుదల కానీ చూస్తే అతని యొక్క గొప్పతనం చూస్తుంది. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన తన అనేది చూడకుండా ఎవరికి కష్టం వచ్చినా కూడా కష్టాన్ని ఉంటే వాళ్ళని ఆదుకోవడంలో నారా లోకేష్ ముందుంటాడు. ఏరే పార్టీ కావచ్చు, ఏరే కులం, మతం ఏమి చూడడు నారా లోకేష్ గారు. ఆయన మంచి మనసు, ఆయన ఎదగడు. ఎందుకంటే మంచి చదువు, సంస్కారం తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాడు. తాత ముఖ్యమంత్రిగా ఉన్నా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ అవినీతి జోలికి పోకుండా తన కష్టాన్ని నమ్ముకున్నాడు. యువగలం పాదయాత్ర చేసేటప్పుడు అందరూ కూడా అతన్ని ఎగతాళి చేశారు. అయినా ఎగతాళిని ఒక కసితో తీసుకొని యువగలం పాదయాత్ర ముగించాడు. ఇట్లాంటి టైంలో ఒక వైసీపీ కార్యకర్తకు సహాయం చేసిన సహాయం కూడా మనము తెలుసుకున్నాం. మంత్రి నారా లోకేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఆపదలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా నిలబడ్డాడు. అతడి కష్టాన్ని గురించి తెలిసిన వెంటనే స్పందించాడు. అవసరమైన సహాయం చేశాడు. తన తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన అవసరమైన సహాయం చేశాడు. ఆ వెంటనే వైసీపీ కార్యకర్త స్పందించి మంత్రి లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా వైసీపీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ఇంకో కార్యకర్త, హిందూ, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకొకరు అనే మతం అనేది చూడడు. ఆయన పెద్ద మనసు ఉంటాడు మన లోకేష్ గారు. ఆ లోకేష్ గారు చేసే సహాయం చూడండి. రాజకీయాలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు. ఎవరైనా ఆపదలో ఉంటే రాజకీయాలు, బంధుత్వాలు లాంటి విషయాలను పక్కన పెట్టి సహాయం చేయాల్సిందే. అదే రాజకీయాల్లో అయితే పార్టీలకు అతీతంగా చేయూత అందించాల్సిందే. మంత్రి నారా లోకేష్ కూడా సరిగ్గా అలాగే పనిచేస్తున్నారు. బంధువులని ఏమి చూడడు. ఎవరి కష్టంలో ఉన్నా, ఏ పార్టీ ఉన్నా కూడా సహాయం చేస్తాడు. ఎందుకంటే లోకేష్ యొక్క గుణం, గొప్పతనం తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న అతని యొక్క పనితీరు ఇప్పుడు ప్రజల్లో ఆయనకు మంచి స్పందన వస్తుంది. తన గొప్ప మనసు చాటుకుంటాడు. కష్టాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు అండగా నిలిచి సహాయం చేశాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి చూసి మంత్రి లోకేష్ సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఆ వైసీపీ కార్యకర్త పార్టీలు ముఖ్యం కాదు, సాటి మనిషి సహాయం చేయాలని నిరూపించారు లోకేష్ గారు. ఆయన ఏమి అంటే చూసుకుంటే వైసీపీ కార్యకర్త భాస్కర్కు ఇబ్బంది వచ్చింది. ఆయన తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. తన పరిస్థితిని వివరిస్తూ భాస్కర్ ట్వీట్ చేశారు. మీకోసం, పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న వైఎస్ జగనన్న, మా నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడి ఆదుకోండి అంటూ ట్వీట్ చేశారు. జగన్తో పాటుగా మంత్రి నారా లోకేష్ను కూడా ట్యాగ్ చేశారు. మరికొందరు నెటిజన్లు కూడా సహాయం చేయాలని కోరుతూ నారా లోకేష్ ట్యాగ్ చేశారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ పెట్టి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించిన నారా లోకేష్ ఎవరిని కూడా మనవడా తనవడా అనేది చూడలేదు. చూడండి, మన పార్టీ కార్యకర్త భాస్కర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాన్న గారు స్కూటర్ మీద వెళ్తూ ఉంటే సైడ్గా వెళుతున్న కారు తగిలి బ్యాలెన్స్ తప్పి డివైడర్తో నీ తల గుద్దుకుంది, తలకు పెద్ద దెబ్బ తగిలింది, బ్రెయిన్లో బ్లడ్ స్మార్ట్ అయింది అనేది కూడా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. చూడండి, ఇట్లా మీకోసం, పార్టీ కోసం నాకున్న శక్తి మేర కష్టపడుతున్న
వైఎస్ జగనన్న మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నా శక్తి మేర ఖర్చు పెట్టాను, కొంచెం అండగా నిలబడండి, ఆదుకోండి అని పెట్టారు. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టాడు, అట్లా నారా లోకేష్కి కూడా ట్యాగ్ చేశారు. వెంటనే నారా లోకేష్ స్పందించి ఆయన వైసీపీ కార్యకర్త అనేది కూడా చూడలేదు, ఆయన సహాయం చేసి ఆదుకున్నాడు. ఇట్లాంటి నారా లోకేష్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉండారు అనేది కూడా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే వైసీపీ కార్యకర్త కూడా సహాయం చేసి సబాస్ అనుకున్నాడు నారా లోకేష్ గారు. ఆయన చేసే ఈ సహాయం ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అంచెల వెంచెలుగా ఎదిగి ఉన్న స్థానానికి ఎదగాలని చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారు సీఎం ఎదగాలంటే ఇలాంటి ఎన్నో చేయాలని లోకేష్ గారు ఒకటే చెప్తున్నామండి, ప్రజలు ఏ పార్టీ అని చూడకండి, కష్టం ఉంటే ఆదుకోండి. ఎంతోమంది పేద విద్యార్థులకు మీరు చదివిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. ఎంతోమంది గల్ఫ్ దేశాల్లోంచి మీరు తీసుకొచ్చారు. కానీ ఇట్లాంటివి కూడా గమనించండి. కార్యకర్తలను అట్లాగే ఏ పార్టీ వాళ్ళైనా సరే కష్టంలో ఉంటే ఆదుకోండి. మీ మంచి మనసుకు ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఎందుకంటే మీరు తల్లిదండ్రుల నుంచి తాతగారి నుంచి నేర్చుకున్న విద్యను మంచిగా ఎవరైనా సరే ఆపదలో ఉంటే రాజకీయాలు బంధుత్వాల విషయాలను పక్కన పెట్టి సహాయం చేస్తున్న మీ మంచి గుణం ఎప్పుడూ బాగుండాలని, చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీకి మీరే దిక్కని పార్టీని గాడిలో పెట్టి నెక్స్ట్ సీఎం స్థాయికి కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం మీరే కాబట్టి ఇప్పుడు నుంచే పేద ప్రజల్లో దగ్గర మంచి సాయం చేయండి అనేది కూడా చేశారు. వైసీపీ కార్యకర్తకు అండగా మంత్రి లోకేష్ పెద్ద మనసుతో సాయం చేసిన మంత్రి, ధన్యవాదాలు చెప్తూ వైసీపీ కార్యకర్త ట్వీట్ చేశారండి. ఇదేనండి వైసీపీ కార్యకర్తలైనా సహాయం చేసి గొప్ప గుణాన్ని చాటుకున్నాడు నారా లోకేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.